తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా సంతోషకరమైన దినోత్సవం. ఈ న్యూటన్ ఫ్యాక్టరీ మేము చిన్నప్పుడు మా స్కూల్లో చాక్లెట్లు కూడా ప్రతిరోజు ఇచ్చేవారు. ఈ బ్రాండ్ చిత్తూరుకి ఒక పెద్ద ఖ్యాతిని తెచ్చిన బ్రాండ్ ఇది న్యూట్రిన్. ఆ న్యూటన్ ఫ్యాక్టరీని ఇక్కడ 1953లో ఇక్కడ స్థానికంగా చిత్తూరు వాసులకి ఉద్యోగం కల్పించిన మహానుభావులు ద్వారకనాథ్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు. అలాగే వారి స్ఫూర్తితో మేము మా అన్నకి ఒక మాట చెప్పి, అన్న దీన్ని మనం కొని మంచి మాల్ కట్టి ఒక హోటల్ కట్టి చిత్తూరుకి ఒక కీర్తిని తేవాలి, ఒక అపార్ట్మెంట్స్ మంచి విలాస్ చేయాలని చెప్పిన తక్షణం సరే నేను కూడా చిత్తూరులోనే ఇన్వెస్ట్ చేస్తానని మాతో పాటు వారి కలయిక ఈరోజు ఈ ఫ్యాక్టరీ కొని వారు చెప్పినట్టు ఎందరికో ఒక మాల్లో ఒక షాప్ వస్తే నలుగురికి ఉద్యోగం, అంటే 100 షాపులు ఉంటే 400 మందికి ఉద్యోగం ఇస్తామంటే 4000 కుటుంబాలకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మేము వారికి సహకరించినట్టు అవుతాము. అలాగే మా చిత్తూరు కీర్తిని ఇలా మూసేయబడి ఉండకూడదని చెప్పి ఈ న్యూట్రిన్ ఫ్యాక్టరీని తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకా అనేక మందిని నేను చాలా మంది స్నేహితులను కోరుతున్నా, మనం చిత్తూరులో జన్మించి బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, యుఎస్, దుబాయ్ అనేక దేశాల్లో చాలా ఉన్నత స్థానం గొప్ప వ్యక్తులుగా ఉంటారు. మీరందరూ కూడా తిరిగి వచ్చి మన చిత్తూరు జిల్లాలో చిత్తూరు నియోజకవర్గంలో ఇది ఒక మంచి హెడ్ క్వార్టర్స్. ఇక్కడ అనేక రకాల ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. 2 మెట్రోపాలిటన్ సిటీస్కి చాలా దగ్గర వయా కనెక్టింగ్కి 2 హైవేలు ఉన్నాయి, 2 ఎక్స్ప్రెస్ హైవేలు ఉన్నాయి, ట్రైన్ సౌకర్యం ఉంది. అన్నిటికంటే కూడా 5 ఎయిర్పోర్ట్లకి 2 అవర్స్ కనెక్టింగ్లో మనం నియర్ బై ఉన్నాము. కాబట్టి లాజిస్టిక్గా కావచ్చు, ఇండస్ట్రియల్గా కావచ్చు, ఎలక్ట్రానిక్స్గా కావచ్చు, అన్ని రకాలుగా కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఇంకా అనేక రకాలుగా ఈ చిత్తూరుని అభివృద్ధి చేయడానికి మీ అందరి సహకారం, అలాగే చిత్తూరు నియోజకవర్గ ఎవరైతే నాయకులు ఉన్నారో చుడా చైర్పర్సన్ కావచ్చు, మేయర్ గారు కావచ్చు, మా ఎక్స్ఎమ్మెల్సీ దొరబాబు అన్న గారు కావచ్చు, ఇంకా ఇక్కడ ఏఎంసీ ఎక్స్ ప్రెసిడెంట్ కాజూర్ బాలాజీ గారు, అలాగే మా సందీప్ గారు, ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడ చాలా మంది ఎవరైతే ఈరోజు వచ్చి విష్ చేయడానికి వచ్చారో వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఈ ప్రాజెక్టుకి ఇక్కడ జరగడానికి సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. న్యూట్రిన్ ఫ్యాక్టరీ అంటే తెలియని భారతీయుడు లేడు. అది మన చిత్తూరు నుంచి పుట్టిన ఒక చాక్లెట్, ప్రసిద్ధిగాంచిన ఒక ఫ్యాక్టరీ. ఎన్నో వందల కుటుంబాలు ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో బాగుపడ్డాయి, సంతోషంగా జీవించినారు. కానీ కాలక్రమేణా ఆ ఫ్యాక్టరీ మూతపడ్డం జరిగింది. ఈ ప్రాంతవాసిగా, ఈ పల్లెల్లో పుట్టిన ఒక వాసిగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఇక్కడ ఉన్న గురిజాల జగన్మోహన్ గారి ఎమ్మెల్యే గారు, తర్వాత పెద్దలైన దొరబాబు లాంటి ఇట్లాంటి వాళ్ళతో అందరితో చుడా చైర్మన్ గారు ఇట్లాంటి వాళ్ళతో అందరితో కలిసి మన ప్రాంతాన్ని, మన పల్లెలను, మన టౌన్ను అభివృద్ధి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ మళ్ళీ వందలాది కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ ఫ్యాక్టరీని మళ్ళీ అభివృద్ధి చేయాలి అని. ఈ మాల్ వల్ల ఏమవుతుందంటే వందల కొద్ది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒక 3 స్టార్ హోటల్ కట్టాలని ప్లాన్ ఉంది, దానివల్ల కూడా ఉద్యోగాలు వస్తాయి. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టి అభివృద్ధి చేయాలని అందరితో కలిసి ఇక్కడ పనిచేస్తున్నాం. శుభదినం. ఎందుకంటే 1952లో ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది మరి ద్వారకనాథ్ రెడ్డి కుటుంబం. ఈరోజు దాన్ని మరి మా మిత్రులు కొండా నరేంద్ర గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మరి గురిజాల జగన్మోహన్ గారు తీసుకోవడం, ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తీసుకున్న దానికి మొట్టమొదటిగా వాళ్ళిద్దరిని కూడా నేను అభినందిస్తున్నాను. అంతేకాదు ఈరోజు చిత్తూరు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది న్యూట్రిన్, రెండవది అపోలో ఎవరు పిసి రెడ్డి గారు దేశ విదేశాల్లో ఆయన హాస్పిటల్ పెట్టడం, మూడవది అమర్ రాజా రామచంద్ర నాయుడు గారు. విశిష్టతను కాపాడేదానికి వచ్చిన మా కొండా నరేంద్ర గారు, అదేవిధంగా గురిజాల జగన్మోహన్ గారు డెఫినెట్ గా ఈ ప్లేస్ లో మంచి మాల్స్, మరి ఇక్కడే మాల్లోనే థియేటర్స్ కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు. వాళ్ళని చిత్తూరు జిల్లా వాసిగా నేను వాళ్ళని అభినందిస్తున్నా. తప్పకుండా వాళ్ళు దీంట్లో సక్సెస్ కావాలా. అదేవిధంగా ఈరోజు వాళ్ళు చేపట్టే కార్యక్రమాలు ఇద్దరు ఏది చేసినా దానికి పూర్తి సహకారం చిత్తూరు నుంచి మేము ఇస్తామని కూడా ఈ రోజు ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం.